మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సమంటి. మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. రాజకీయాలు ఎలక్షన్స్ దగ్గర పడే కొద్ది రోజుకో రకంగా కొత్త రంగులు మలుపులు తిరుగుతుంది. ఇంకా 4 రోజులు మాత్రమే ప్రచారానికి టైం ఉండడంతో సినీ పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు అయితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు ప్రచారంలో పాల్గొనడానికి మనకు వచ్చారు ప్రముఖ సినీ నటులు, అదేవిధంగా సినీ నిర్మాత, అదేవిధంగా సినీ వారపత్రిక నడిపినటువంటి మన సంతోషం సురేష్ కొండేటి గారు వచ్చారు. సురేష్ కొండేటి గారు మెగా ఫ్యామిలీ అంటే ఎంత అభిమానం మీ అందరికీ తెలుసు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేయడానికి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం పిఠాపురంలో స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం సురేష్ కొండేటి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి. చెప్పండి, పిఠాపురం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏంది హైదరాబాద్ లోనే మారుమవుతుంది పిఠాపురం అనేది వర్డ్. సో మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడే వెళ్తూ ఉంది కదా మారుమవుతుంది ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం జరిగింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. నేను ఇక్కడికి వచ్చిన కాంచి అందరినీ మన ట్యాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి అందరినీ ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయడం జరిగింది. 100% 50,000 పైన లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారికి గెలవబోతున్నారని ఘంటాపదంగా అందరూ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పిఠాపురం ప్రజలు ముందే ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదు, కళ్యాణ్ బాబుని భీమవరంలో ఎందుకు పోటీ చేయించారు, ఇక్కడ చేయించి ఆ రోజు మేము అసెంబ్లీలో అడుగు పెట్టించేవాళ్ళు కదా, ఈసారి మాత్రం అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం చాలా సంతోషంగా. మెగా ఫ్యామిలీ మీద అభిమానంతోనే మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారనేది అంటుంటారు. అయితే అది ఎంతవరకు నిజమండి? అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. సో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చిరంజీవి గారు, అలాగే మిగతా నాగార్జున గారు, బాలకృష్ణ అందరూ ఎంకరేజ్ చేశారు. వెంకటేష్ బాబు అందరూ ఎంకరేజ్ చేశారు. ఇండస్ట్రీకి పిల్లలుగా ఉన్న నలుగురు ఎంకరేజ్మెంట్ తోటి నేను ఈ స్థాయికి ఉన్న స్థాయికి వెళ్ళాను. ముఖ్యంగా చిరంజీవి గారు ఎస్పెషల్లీ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేశారు. సో అది నా జీవితకాలం ఆయనతో ఇప్పటికీ నేను రుణపడి ఉంటాను. అంతే, దాని నుంచి ఏం చెప్పలేను. ఫస్ట్ నుంచి ఇప్పుడు చిరంజీవి గారు ఏ పార్టీ నుండి ఆ పార్టీ చిరంజీవి గారు ఏం చేస్తే అప్పుడు ప్రజారాజ్యం అప్పుడు కూడా అప్పుడు నేను వెస్ట్ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాను. అక్కడ 4 నెలల పాటు అక్కడ అంత వర్క్ చేయడం జరిగింది. సో అట్లాగే మన కళ్యాణ్ బాబు చేసినప్పుడు కానీ, నాగబాబు నరసాపురం చేసినప్పుడు కానీ అందరికీ తెలిసిన విషయాలు కొత్తగా నేను చెప్పాను. అయితే సినిమా ఇండస్ట్రీలో కళ్యాణ్ గారికి చూసిన దానికి, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి చూసిన దానికి తేడా మీరు ఏమన్నా గమనించారా? సినిమాల్లో నటుడు ఆయన, రాజకీయాల్లో ఆయన జీవితాలకి బాగా దగ్గరగా ఉండే మంచి పనులు ఎన్నో మంచి పనులు ఆయన మనం ప్రత్యక్షంగా చూసాం. ఆయన సొంత డబ్బులతో సినిమాల్లో సంపాదించిన డబ్బులతోటి ఇక్కడ ఎంతమందికి ఆయన ఈ విధంగా సహాయపడారనే విషయం అందరికీ తెలిసిందే. అది నేను చెప్పడం కాదు, ప్రపంచం అంతా తెలుసు. సో కాబట్టి సినిమాల్లోనే మాత్రం నటుడు ఆయన నిజ జీవితంలో ఆయన నిజంగా చిరస్థాయిగా ఆయన పేరు అలా ఉండిపోయే విధంగా ఎన్నో మంచి ప్రోగ్రామ్ చేశారు. మెగా ఫ్యామిలీ మీకు తెలిసిందే, సినీ పరిశ్రమలో అందరికీ మంచి చేస్తారన్న పేరు ఉంది. కానీ మెగా ఫ్యామిలీ అంటే కొంతమంది కావాలని పనిగట్టుకుని మరి వాళ్ళ మీద విమర్శలు చేస్తుంటే మీకు వాళ్ళని అభిమానించే వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తుంటుంది అలాంటి సందర్భాల్లో? అవన్నీ పట్టించుకోకలేదు సార్. ప్రతి ఒక్కళ్ళు రేపు మిమ్మల్ని కూడా మీరు మంచి కార్యక్రమం చేస్తారు అనుకోండి, ఒకళ్ళిద్దరు వెనకలాగే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. అవి ఎక్కడ సహజం. అవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి అది వెరీ కామన్. సో అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఏం పట్టించుకోకలేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా ఈసారి మొత్తం 100% బ్రహ్మరథం పడతారు. ఆ రికార్డ్ ఏంటి అనేది నాకు తెలిసి సెన్సేషనల్ రికార్డుగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. ఎలా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా మనం చెప్పారు కదండి, నిజంగా పిఠాపురం ప్రజలు అదృష్టం. ఇక్కడ నుంచి నిజంగా ఆయన ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయడం అనేది వాళ్ళ అదృష్టం నిజంగా. సో ఆయన ఇక్కడ ఒక్కడి నుంచే ఇక్కడ ఒకే చోట నుంచి ఆయన చేస్తున్నారు, అంతకుముందు 2 చోట్ల నుంచి చేస్తున్నారు. కానీ సో పిఠాపురం డెఫినెట్గా బ్రహ్మరథం పడతారని ప్రజలే చెప్తారు. కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ 2-3 ఏళ్లలోనే, మళ్ళీ 5 ఏళ్ళు కూడా అవసరం లేదు, 2-3 ఏళ్ళు పిఠాపురం అనేది చిరస్థాయిగా ప్రజలందరూ లైఫ్ లాంగ్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా పిఠాపురం ప్రజలు వచ్చి అంత గొప్ప ఇదిగా ఆయన తీర్చిదిస్తారనుకుంటున్నాను. మీరు ఆ కళ్యాణ్ గారి ఉద్దేశించి ఒక సాంగ్ కూడా పాడడం గత 2 రోజుల నుంచి నెట్టింట్లో మంచి వైరల్ అవుతుంది. ఒకసారి ఆ సాంగ్ మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడతారా? ఇప్పుడు పాడద్దు. నేను ఆల్రెడీ యూట్యూబ్లో సెన్సేషన్గా అయింది. నేను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పిఠాపురం సంబంధించి ఏదైనా చేస్తే బాగుంటుంది, కళ్యాణ్ గారి కోసం చేయాలి కంపల్సరీగా అని చెప్పేసి అనుకున్నప్పుడు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆ పాటని శ్రీకృష్ణ గారు, ప్రముఖ సింగర్, ఆయన శ్రీకృష్ణ గారు పాడటం జరిగింది. అయితే
దానికి డ్రమ్స్ రాము అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన సురేష్ గారు మీరు పాడితే బాగుంటుంది సార్, ఒకసారి కనీసం ప్రమోషన్ కానీ వాడుకుంటాం అని ఆయన బాగా బలవంతం పెట్టాడు నాకు. అతను మన విజయ్ అని ఒక అతను ఆ పాట చాలా అద్భుతంగా రాశారు. నిజ జీవితం దగ్గరగా అందరికి చాలా ఇన్స్పైరింగ్ కలిగింది ఉంటుంది మొత్తం లిరిక్ అంతా. సార్ ప్రమోషనల్ గా అన్నారు చెప్పి డెఫినెట్ గా నాకు కూడా అనిపిస్తుంది, ఎలాగ మనం పాడితే కొంచెం బాగుంటుంది, వైరల్ అవుద్దేమో అని చెప్పేసి ఉద్దేశంతో పాడి ఆ పాట సరదాగా వెళ్ళేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత రాత్రి 11ంటికి సార్ ఒకసారి మనం చూద్దామండి అంటే నేను సరదాగా పాడాను. నిజంగా అది ఉపయోగిందా అనుకోలేదు, అది పాడేసి పక్కన పెట్టాను. యాక్చువల్గా నేను పాడింది నాకు మన ఎందుకు అనిపి ఇంతమంది వరుసగా ఉంది ఏదో ఒకటి మనకి కొంచెం సెన్సేషన్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి విత్ ఇన్ 24 hours కూడా అవ్వాలా, ఓన్లీ 5-6 hours లో 2 లక్షల మంది ట్విట్టర్లోనే, నేను ట్వీట్ చేసా ఫస్ట్, ట్విట్టర్లోనే 2 లక్షల పైగా చూశారు. అది అంత వైరల్ అవ్వడం ఆశ్చర్యపోయాను నిజంగా. అది నేను మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సాంగ్ విని మీకు ఏమైనా ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా సార్? బోల్డ్ మంది అసలు మామూలు కాదు అసలు. కొంతమంది అద్భుతంగా ఉందన్నారు, కొంతమంది ఇలాంటి సాహసం మళ్ళీ చేయకుండా కొంతమంది. సో సరదాగా కానీ ఒక ఇదిగా నాకు ఇన్స్పిరేషన్ ఏదైనా చేయాలని ఉద్దేశంతో చేశాను తప్ప ఇంకో రకంగా కాదు. సో ఈ పాట డెఫినెట్ గా అందరు నన్ను ఆదరించి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ట్విట్టర్లోనే దాదాపు 2 లక్షల మంది చూసారంటే ఇంకా అది ప్రపంచవ్యాప్తంగా అదంతా వైరల్ అవుతుందని మీకు అందరికీ తెలిసింది. సో డెఫినెట్ గా ఆ సాంగ్ ఇన్స్పైరింగ్ గా ఉందని అన్నారు. కానీ నేను పాడింది కంటే రేపు శ్రీకృష్ణ పాట వచ్చిన తర్వాత అది అందరికీ నచ్చుతుంది. ఫైనల్ గా చెప్పండి, పిఠాపురం ప్రజలకి మీరేమి సందేశం ఇవ్వబోతున్నారు? పిఠాపురంని నెక్స్ట్ లెవెల్లో ఆయన తీర్చిదిద్దుతారు, దాంట్లో నో డౌట్. కాబట్టి మీరు ఎవరి మాట నమ్మొద్దు. ఈసారికి మీరు కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చి రికార్డు సృష్టించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ తర్వాత విత్ ఇన్ 2-3 years లోనే పిఠాపురం నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ప్రత్యేకంగా చూస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకంత 4 రోజులే టైం ఉంది కాబట్టి మీ ఓటుని కళ్యాణ్ బాబుకి, అంటే కళ్యాణ్ బాబు నాకు ఫస్ట్ నుంచి అలా లోటు. సో అందరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కంపల్సరీ అత్యధిక మెజార్టీ, 1,00,000 మెజార్టీ, అందరూ చెప్పినట్టు 1,00,000 మెజార్టీ తీసుకురావాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేస్తారని, ఈ ఒక్కసారికి చేసి పిఠాపురం అభివృద్ధికి మీరు తోడ్పడతారని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా సురేష్ కొండరెడ్డి గారు తన ఆనందం సుమన్ టీవీతో పంచుకున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను టాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరితోనూ కూడా సంభాషించాను. అందరూ కూడా మేము ఖచ్చితంగా ఆయన గెలిపిస్తామండి, మా అదృష్టం అండి అని చెప్పి తెలియజేశారని చెప్పి ఆనందాన్ని అయితే వెలిపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి ఏం చేయాలని ఆలోచించి ఒక పాట కూడా నేను పాడాను. అదే అది ఊహించిన రీతి కన్నా ఎక్కువగా ట్విట్టర్లో వైరల్ అయ్యి మంచి పేరు తీసుకొచ్చింది. తన ఆనందాన్ని సుమన్ టీవీతో పంచుకున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.